చిరంజీవి గారు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇక మీదట చిరంజీవి గారి పేర్లు ఉద్దేశించి కానీ ఆయన ఉపయోగించుకొని కానీ ఎవరైనా ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తే ఖచ్చితంగా శిక్ష మాత్రం కఠినంగా ఉంటుందని చెప్పేసి అయితే మనకు అఫీషియల్గా నోట్ బయటకు వచ్చింది. అయినా కూడా కొంతమంది అయితే దీనికి ఇంకా కూడా చేస్తున్నారు అని చెప్పేసి న్యూస్లు వస్తున్నాయి. మరి ఇది ఇంకా ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది? ఖచ్చితంగా కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. చిరంజీవి గారి పైన ఆయన పేరు వాడుకుని ఆయన గురించి చెప్పేటప్పుడు ఏమైనా అసభ్యంగా చెప్పినా, ఆయన పేరును తప్పుగా దుర్వినియోగపరిచినా, ఎలా చేసినా కానీ దానిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి, అయినా కూడా ఆ నోటీస్ వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలామంది ఆ సోషల్ మీడియాలో ఆ పోస్ట్ని కూడా కార్నర్ చేసి తిట్టడం, ఆ పోస్ట్ పైన కూడా ఆయన్ని తగ్గించి మాట్లాడటం, చాలా మర్యాద లేకుండా మాట్లాడటం ఇలా చేస్తున్నారు అనమాట. అయితే మరి చిరంజీవి గారు స్వయంగా వెళ్ళి సజ్జనార్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా డీప్ ఫేక్ వీడియోలు చేస్తున్నారు, ఇట్లా అది చేస్తున్నారు అని చెప్పి. సో అట్లానే సోషల్ మీడియాలో వస్తున్న కొంతమంది ఎవరైతే కంటిన్యూస్గా టార్గెటెడ్గా చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా రాసి స్వయాన చిరంజీవి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దానికోసం మరి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా రంగంలోకి దిగారనమాట. సో ఎవరెవరైతే ఎటువంటి సోషల్ మీడియా ఐడియాలతోనో లేదంటే ఏదైనా సోషల్ మీడియా ఛానల్స్తోనో చేస్తే కనుక ఇట్లా తప్పుగా చేశారు, ఆయన లేనిపోని ఆయన పైన రాసి లేదంటే మాట్లాడి చేస్తే కనుక ఖచ్చితంగా దానికి శిక్షార్హులు అవుతారని చెప్పి పోలీసులు ఎప్పుడు కూడా చాలా టైట్గా చెప్పేశారు. సో మరి అయినా కూడా వినకుండా కొంతమంది చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఇకపైన తెలుసుకుని తగ్గిపోయి, అంటే వేరే చిరంజీవి గారినే కాదు, వేరే సదర్ యాక్టర్ పైన కానీ, పొలిటీషియన్ల పైన కానీ, వేరే ఇతర సెలబ్రిటీల పైన కానీ ఎవరిపైన కూడా అలా నోరు జారద్దు, పోస్టులతో కానీ తప్పుగా మాట్లాడి తప్పుగా ప్రచురించడం కానీ చేయొద్దు. ఎందుకంటే అవి వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయాలు కాబట్టి అవి లీగల్గా వెళ్తారన్నమాట యాక్టర్స్ ఎవరైనా కూడా. సో మరి చిరంజీవి గారు దానికి నాంది పలికారు. మరి పోలీసులు కూడా చిరంజీవి గారు పెద్ద ప్రొఫైల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంకా చాలా కేర్ఫుల్గా చేస్తున్నారు అనమాట. సో ఈ మధ్యకాలంలో ఎవరన్నా ఒకవేళ అలా నోరు జారినా, తిట్టున్నా, లేదంటే వేరే తప్పుడు విధంగా ఆయన ప్రచురించినా అవన్నీ డిలీట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మళ్ళీ సైబర్ క్రైమ్ మొత్తం కూడా కూపి మొత్తం లాగుతారు. అడ్రస్తో సహా, ఈమెయిల్ ఐడి అయినా, ఫోన్ నెంబర్ ఉన్న, ఇంటి లొకేషన్తో సహా మొత్తం పట్టేస్తారు అనమాట. అంత ఈజీగా దొరకం అనుకుంటే కనుక చాలా కష్టం వాళ్ళందరూ కూడా. సో మరి అది ఆలోచించుకుని ఒక వ్యక్తి పైన ట్రాల్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని పర్యావరణం కూడా తీసుకోగలిగితేనే చేయాలి, లేదంటే కామ్గా ఉండాలన్నమాట. సో అసలు ఎవరిని కూడా అనవసరంగా తిట్టాల్సిన పని లేదు. మీకు సినిమా నచ్చలేదని చెప్పే అధికారం రైట్ మీకు ఉంది. అంతేగాని ఆ వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి కానీ వాటికైతే ఎవరికి లేదనమాట. సో మరి అది ఆలోచించుకుని ఈ ట్రోలర్స్ కానీ ఎవరైతే డీప్ ఫేక్ వీడియో ఎడిటర్స్ చేస్తారో వాళ్ళందరూ కూడా కొంచెం తగ్గి వాళ్ళ పనులు చూసుకుంటే బెటర్ అని చెప్పి పోలీసులు కానీ సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ ఆల్రెడీ చెప్తూ ఉన్నారు.